అవంతి ఒక అందమైన కుందనాల బొమ్మ. పాతికేళ్లలోపు వయసు. చూడగానే రెప్పవాల్చని అని చక్కటి రూపం. కాని కళ్ళల్లో ఎందుకో దిగులు. దాచినా దాగని అశాంతి. తమ బాల్కనీలో నిలబడి చూస్తోంది అవంతి. ఉదయం 9 దాటుతోంది. రోడ్ సైడ్ ఫ్లాట్ కావడం వల్ల వచ్చే పోయే జనాలు చక్కగా కనిపిస్తున్నారు. ఎవరి లోకం వారిది. ఈ అడావిడికి మానసికంగా దూరంగా ఉంది అవంతి. ఎక్కడో దూరాన ఆలోచిస్తున్నట్టుగా, ఏమిటి జీవితం అన్నట్టుగా ఉంది ఆమె మనసు. చేతులు అసంకల్పితంగా మెడలోని మంగళసూత్రాలతో ఆడుకుంటున్నాయి. ఇంతలో వెనక నుంచి అడుగుల శబ్దం వినబడింది. అవంతి పిలుపు వినబడినా వెనుదిరగలేదు. అవంతి, నేను ఊరు వెళ్తున్నాను. ఆదిత్య కంఠం మృదువుగా పలికింది. అవంతి ఇక తప్పదని వెనుదిరిగి అతని వైపు చూసింది. రాత్రి వస్తానో రానో చెప్పలేను. ఒక్కదానివి ఉండగలవా? మీ వదినకి ఫోన్ చేయనా? అక్కర్లేదు ముభావంగా అంది. ఆఫీస్కి వెళ్ళట్లేదా ఈరోజు? లేదు, తలనొప్పిగా ఉంది. చెప్పలేదేం మరి? టాబ్లెట్స్ తీసుకురానా? వద్దు, ఉన్నాయి. వదినకి ఫోన్ చేస్తే మంచిదేమో. వద్దు, నేను ఉండగలను. కానీ అతనేదో అనబోయి ఆగి వెళ్ళిపోయాడు. కాసేపటికి తలుపు లాక్ చేస్తున్న శబ్దం వినబడింది. అవంతి లోనికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది. ఏ ఊరు, ఎందుకు వెళ్తున్నాడో తను అడగలేదు. అతను చెప్పలేదు. ఏదో బిజినెస్ పని మీద అయి ఉంటుంది. అవంతి లేచి కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ పెట్టుకొని తను ఒక్కదానికే కదా అని ఏం వంట చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ హాల్లోకి వచ్చింది. టీవీ ఆన్ చేసింది గాని అందులో ఏం వస్తుందో తెలియడం లేదు. ఆదిత్య ఊర్లో లేడనుకుంటే ఏదోలా ఉంది. అతను ఊర్లో ఉంటే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. అసలు అతను లేకపోతే సరిగ్గా వంట కూడా చేయబుద్ధి కాదు. అందుకే ఎప్పుడైనా ఇలాగే తను ఇంట్లో ఒంటరిగా ఉండిపోయినప్పుడు అతను 1కి 2 సార్లు ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. కానీ ఈ మధ్య ఒంటరితనమే తన నేస్తమయ్యింది. బహుశా ఇది తన స్వయంకృత అపరాధమేమో. తామిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధమే. అన్నయ్య అతను ఫ్రెండ్స్ కూడాను. తమ పెళ్లి చూపులు భలేగా జరిగాయి. అతన్ని చూడగానే నచ్చేశాడు తనకు. అతని కళ్ళల్లో మెరుపు తను అతనికి నచ్చిందని తెలియజెప్పింది. ఏమైనా మాట్లాడుకోవచ్చు కదా. చూపులతోనే కాలం గడిపేస్తున్న తమని చూసిన వదిన భార్గవి నవ్వింది. అవును ఆది, ఏమైనా ఉంటే ఇప్పుడే మాట్లాడు. తర్వాత మనల్ని మాట్లాడనివ్వరు అన్నయ్య నవ్వుతూ అన్నాడు. అన్నయ్య, నేనేమో కాని వదినని మాత్రం అలా అనకు. మెల్లిగా అయినా స్పష్టంగా అంది తను. ఏ క్షణాన అన్నయ్యకి భార్య అయిందో కాని తనకి మాత్రం ఆప్తురాలు, స్నేహితురాలు అన్నీ అయ్యింది. అమ్మ నాన్న కూడా తమ స్నేహం చూసి ఆశ్చర్యపోతుంటారు. సరే తల్లి, బుద్ధి తక్కువై అన్నాను. ఇది వరుస వీళ్ళది. ఒకరిపై ఒకరు మాట పడనివ్వరు అన్నాడు ఆదిత్య వైపు చూసి. ఆదిత్య తననే చూస్తూ, మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు అడిగాడు. బాగా రాశాను. జాబ్ చేసే ఐడియా ఉందా? తను ఆశ్చర్యంగా చూసింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో గారాబం ఎక్కువే తనకు. తాననుకున్నది చేస్తూ వచ్చింది. ఎప్పటికీ అలానే చేస్తుంది కూడా. అది తప్పనిసరి కదా అంది సాలోచనగా. తప్పనిసరి ఎందుకు అవుతుంది? మన ఇష్టం. అవసరం లేనప్పుడు చేయడం ఎందుకు? కానీ నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు మీ భార్య జాబ్ చేయడం ఇష్టం లేదా? సూటిగా అడిగింది. నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు. కానీ మీరు చేస్తానంటే వద్దనను. ఎందుకంటే నేను నా ఇష్టాలు మీ మీద రుద్దను. నా భార్య నేనే లోకంగా ఉండాలని నేను కోరుకోను గాని తన హృదయంలో పూర్తి స్థానం కావాలి నాకు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సున్నితమైన బంధం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైన అపోహలకి పోకుండా నేను కాదు మనము అనేలా ఉంటే చాలు నాకు. తమ పెళ్లి కుదిరిపోయినట్టుగా అతను మాట్లాడుతుంటే తనతో పాటు అందరూ చెవులప్పగించి వింటుండిపోయారు. అతను అందర్నీ చూసి మాటలాపి నవ్వి, ఇంతకీ మన పెళ్లి మీకు ఓకే కదా అడిగాడు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నో అనడానికి అవకాశమే లేదక్కడ. తడబడుతున్న తనని చూసి, నేను చెప్తున్నానుగా తనకి ఓకే అని వదిన నవ్వింది. మీరు చెప్పండి అవంతి, మీకు? చూసిన క్షణమే మీరు నాకు నచ్చారు. మీరు కూడా చెప్పేస్తే ఆగి తమ తల్లిదండ్రులిద్దరి వైపు చూసి మిగతావన్నీ వీళ్ళు చూసుకుంటారు అన్నాడు. అతను చెప్పినంత తేలికగా తను చెప్పగలదా అనుకుంటూ తలెత్తి తల్లిదండ్రుల వైపు చూసింది. వాళ్ల మొహాలు చిరునవ్వుతో నిండి ఉండడం చూసి సంతోషపడుతూ, నాకు మీరు నచ్చారు చాలా అని అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో వెలుగు చూసి మనసు ఇంకా సంతోషంతో నిండిపోయింది. ఇలా కూడా పెళ్లిళ్ళు సెటిల్ అయిపోతాయా వదినా? ఆశ్చర్యపోతున్నట్టుగా అంది. మరేమనుకున్నావు మా ఆది అంటే అని స్నేహితుడి వైపు అభిమానంగా చూశాడు అన్నయ్య.
మా అవని అంటే కూడా వదినా ఊరుకోలేదు. ఉన్నట్టుండి ఫోన్ మోగిన సౌండ్కి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది అవంతి. ఆదిత్య ఫోన్ చేశాడు. భోజనం చేశావా అని అడుగుతున్నాడు. అసలు తను వంట చేసిందా? ఇప్పుడే చేయబోతున్నాను అని ఫోన్ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. అరగంటలో వంట పూర్తి చేసుకొని కాసేపు అయ్యాక తిందామని వచ్చి బెడ్పై వాలింది. ఆనందోత్సాహాల మధ్య తమ పెళ్లి జరిగిపోయింది. పరస్పరం ఇష్టపడ్డ తమ మధ్య ఎలా ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలియదు. పెళ్ళై 2 ఏళ్లు కూడా దాటలేదు. చిన్న చిన్న కలతలే చివరికి విడిపోదామనేదాకా వచ్చింది. ఇద్దరి మధ్య ఒక విధమైన మౌనం ఏర్పడింది. మాటల్లో మౌనం కాదది, మానసికమైన మౌనం. దాన్ని ఎలా ఛేదించాలో తెలియడం లేదు. అవంతి మనసు భారమైంది. ఏం చేయాలి? ఈ దూరాన్ని ఎలా దూరం చేసుకోవాలి? ఆలోచనల మధ్య సాయంత్రం అయిపోయింది. చీకటి పడుతుంటే భయం మొదలైంది. అసలే ఒంటరిగా ఉండాలంటే చచ్చేంత భయం తనకు. ఆదిత్య రాత్రి రాకపోతే ఎలా? వదినని రమ్మని ఫోన్ చేద్దామా అని ఆలోచించింది. అమ్మ, నాన్న, అత్తయ్య వాళ్ళు సిద్దిపేటలో ఉంటారు. అన్నయ్య వాళ్ళు ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే ఉంటున్నారు. వదిన దగ్గర తనకి ఏ రహస్యాలు లేవు. కానీ వదిన ఒక్క రాత్రి ఒంటరిగా ఉండలేని దానివి జీవితాంతం ఎలా ఉంటావంటే అనదేమో. కానీ అంటే ఫోన్ పక్కన పడేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. చూస్తుండగానే 9 దాటింది. ఈ రాత్రి తను ఒంటరిగా ఉండాల్సిందేనా? లేచి బెడ్ మధ్యలో కూర్చొని మోకాళ్లపై తల ఆనించుకుంది దిగులుగా. అయినా తను ఇలా భయపడడం ఏమిటి? చిన్న పిల్లలాగా అనుకుంటూనే డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తుంది. 10 దాటుతుండగా డోర్ లాక్ తీస్తున్న శబ్దం విని అవంతి సర్దుకునేంతలోనే అతను గదిలోకి వచ్చేశాడు. అవంతి కూర్చున్న తీరు చూసి ఆదిత్య మొహంలోకి నవ్వు రాబోయి ఆగిపోయింది. ఏంటలా కూర్చున్నావు? భయపడ్డావా? లేదు. గుడ్. అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అవంతి వెనక్కి వాలిపోయింది. అప్పుడు వేసింది ఆకలి. స్నానం చేసి నైట్ డ్రెస్లోకి మారిన అతను అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ అందులోంచే బెడ్ వైపు చూశాడు. అవంతి ముడుచుకొని పడుకున్న తీరు చూసి అతని నొసలు ముడిపడ్డాయి. 2 ఏళ్ల సహచర్యంలో ఆమె తీరుతెన్నలు అతనికి బాగానే తెలుసు. అతను కిచెన్లోకి వెళ్లి చూశాడు. అతను అనుకున్నట్టే ఆమె భోంచేసిన సూచనలేమీ కనిపించలేదు. అతను అన్నీ వేడి చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టి గదిలోకి వచ్చాడు. అవంతి నిద్రపోలేదు. అయినా పలకలేదు. నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు గాని భోంచేద్దుగాని రా. నేనెప్పుడో తినేశాను అంది. ఇక తప్పదు అన్నట్టు. అలాగా, నువ్వు లే ముందు. అతని కంఠం సీరియస్గా ఉంది. అవంతి నిశ్శబ్దంగా లేచి వెళ్ళి చేతులు వాష్ చేసుకొని వచ్చింది. అతను ఇద్దరికి ప్లేట్స్ పెట్టి ఐటమ్స్ వేస్తుంటే మీరు తినలేదా బయట అని అడగకుండా ఉండలేకపోయింది. తింటూ కూర్చుంటే ఆలస్యం కాదా? ప్లేట్ ఆమె వైపు జరుపుతూ అన్నాడు. దేనికి? లేట్ అయితే నువ్వు భయపడతావని. అతను మొహంలో ఏ భావం కనిపించడం లేదు. కానీ అవంతి గుండెల్లో దిగులు కొండంత పెరిగింది. అతన్ని అర్థం చేసుకోవడంలో తను పొరపాటు పడిందని తెలుస్తూనే ఉంది. కానీ విడిపోదామన్న మాట అన్నది తనే. ఏ మొహంతో అతడికి చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది? ఆ తరువాత భోజనాలు మౌనంగా ముగిశాయి. అతను ప్లేట్స్ తీయబోతుంటే నేను తీస్తాను అంది మెల్లిగా. అతను హాల్లోకి వెళ్ళిపోయాడు. అవంతి డైనింగ్ టేబుల్ కిచెన్ సర్దుతూ పాలు కొద్దిగా వేడి చేసి పంచదార మిక్స్ చేసి పక్కనుంచింది. తర్వాత ఆ గోరువెచ్చని పాలపై చిటికెడు ఏలకుల పొడి వేసి తెచ్చి అతనికి ఎదురుగా ఉంచింది. అలా అతనికి చాలా ఇష్టం. ఓ థ్యాంక్స్ అంటూ తీసుకొని టీవీ వైపే చూస్తున్నాడు. అవంతి కొద్ది క్షణాల తర్వాత బెడ్రూంలోకి వచ్చేసింది. రోజంతా ఆలోచించి అలసిపోయినందుకేమో బెడ్పై వాలగానే నిద్ర పట్టేసింది. తిరిగి తెల్లవారుజామున మెలకు వచ్చింది. పక్కన అతను ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. ఎంతో అందమైన తన వాడిని చూస్తుంటే అవంతి మనసులో గుబులు రేగింది. వీడిని వదిలి తను ఉండగలదా? అసలు బతుకుతుందా అని తననెవరో చూస్తున్నట్టు అనిపించిందేమో. అతను కదిలాడు. కళ్ళు తెరిచి చూశాడు. తదేకంగా తననే చూస్తున్న ఆమెను చూసి అప్పుడే లేచావేం, పడుకో ఇంకాసేపు అన్నాడు. అవంతి మాట్లాడలేదు. ఆర్తిగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు? నిద్ర రావడం లేదా? లేదు అంది మెల్లిగా. ఇలాగే ఎప్పుడైనా తను నిద్ర రావడం లేదు అంటే అతను తన భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకొని అతని భుజాలపై తన తల ఆనేలా చేసి ఇక నిద్ర వస్తుంది చూడు అనేవాడు.
కానీ ఇప్పుడు కళ్ళు మూసుకో, అదే వస్తుంది అని అటు తిరిగి పడుకున్నాడు. అవంతి మనసు కలుక్కుమంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తిరిగి కళ్ళు తెరిచేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది. అతను అప్పటికే లేచి రెడీ అవుతున్నాడు. మంచి పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్ అతను. అవంతి లేచి కూర్చుంది. ఆఫీస్కి వెళ్ళవా? 8 దాటింది. అవంతికి నీరసంగా ఎలాగో ఉంది. మాట్లాడలేదు. అతను దగ్గరగా వచ్చి నుదిటిపైన చెయ్యి వేసి చూశాడు. చాలా రోజుల తరువాత తాకిన అతని చేతి స్పర్శకి అవంతిలో ప్రాణం పోసినట్లు అయింది. అతను వెంటనే చేయి తీసేస్తూ, జ్వరంగా ఉన్నట్లుందే, ఇవాళ కూడా వెళ్ళకు, నేను ఫోన్ చేసి చెప్తాలే మీ ఆఫీస్లో అంటూ అద్దం వైపు వెళ్ళాడు. థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. కాఫీ కలిపి పెట్టాను, తాగు. ఏం తింటావు చెప్పు? నాకేమీ వద్దు, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఓకే, బ్రెడ్ జాము ఉన్నట్లున్నాయి, తిను, గడియారం చూసుకుంటూ అన్నాడతను. అతను వెళ్ళిపోయాక కాసేపటికి లేచి కాఫీ తాగింది. పని మనిషి వచ్చిపోయినట్టుంది. కిచెన్, ఇల్లు నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏదీ చేసే ఓపిక లేదు. ఏమీ తినబుద్ధి కావడం లేదు. రోజు బ్రేక్ఫాస్ట్, డిన్నర్ తనే ప్రిపేర్ చేస్తుంది, కానీ ఇవాళ అతనికి కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేయలేదు. తను కాసేపు అలాగే కూర్చుంది. ఏం చేయాలిప్పుడు? కొంచెం ఆకలిగానే ఉంది. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా రాడు. విసుగ్గా, చిరాగ్గా, కోపంగా, దిగులుగా, ఇలా ఎన్నెన్ని నెగిటివ్ భావాలున్నాయో అన్నీ వరుసగా కలుగుతున్నాయి. వదినకి ఫోన్ చేసి రమ్మంటే తను కాలేజీకి వెళ్ళిపోయి ఉంటుంది. లెక్చరర్ తను. ఆమె ఆలోచనలు ఆదిత్య వైపు మళ్ళాయి. బిజీగా ఉండి ఉంటాడు. తనకి ఒంట్లో బాగోలేదని, ఆకలితో ఉందని అతనికి గుర్తుంటుందా? వెళ్ళి బెడ్ మధ్యలో కూర్చొని మోకాళ్లపై తలపెట్టుకుని కూర్చుండిపోయింది. అది ఆమె అలవాటు. మనసు బాగా లేనప్పుడు, ఏమీ తోచినప్పుడు ఆమె అలా ఎంతసేపైనా కూర్చోగలదు. కాసేపటి తరువాత తలుపు తీసిన శబ్దం. ఆ వెంటనే ఆదిత్య లోపలికి వచ్చేశాడు. చేతిలో ఉన్న కవర్ టీపాయ్ మీద పెడుతూ, ఏమైనా తిన్నావా అడిగాడు. అతను పొద్దున వెళ్ళిపోతే సాయంత్రానికి కానీ రాలేడని తెలిసిన అవంతికి సడన్ గా అతన్ని ఇలా చూసేసరికి ఆశ్చర్యం వేసింది. తల అడ్డంగా ఊపుతూ అతన్నే చూస్తోంది. నాకు తెలుసు. పెదవి బిగించి కవర్లోంచి యాపిల్స్ బయటికి తీశాడు. ఇవి తింటావా? బ్రెడ్ జామ్ ఇవ్వనా అడిగాడు. ఇవే తింటాను, బుద్ధిమంతురాలుగా అంది. ఆదిత్య వెళ్ళి యాపిల్స్ కడిగి తెచ్చి గబా గబా ముక్కలు కోసి ప్లేట్లో ఆమె చేతికి అందించాడు. అవంతి మౌనంగా తీసుకుంది. అతను సడన్ గా జేబులు తముడుకొని టాబ్లెట్స్ తీసి టీపాయ్ మీద పెట్టి 10 నిమిషాల తర్వాత వేసుకో అన్నాడు. తల ఊపింది. తిను అన్నాడతను. అవంతి మెల్లిగా తినసాగింది. కాసేపటి తర్వాత, మా ఫ్రెండ్ ప్రకాష్ తెలుసు కదా నీకు, వాడి చెల్లెలు ఇప్పుడిక్కడికి వస్తుంది. ఈ మధ్య మన కంపెనీలో చేరింది కూడా అన్నాడు. ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఉలిక్కిపడి అడిగింది. నీకు ఒంట్లో బాగోలేదు కదా, నీకు తోడుగా బోర్ కొట్టకుండా ఉంటుందని. ఆమెకేసి చూడకుండా అన్నాడు. అక్కర్లేదు, కోపంగా అనేసి వెంటనే తగ్గుతూ, నేనుండగలను కదా అంది అయిష్టంగా. తను వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకని? ఎందుకంటే విసురుగా లేచి, నా మనశ్శాంతి కోసం, సరేనా అంటూ కాలింగ్ బెల్ మోగడంతో హాల్లోకి వెళ్ళిపోయాడు. అవంతి తెల్లబోయి చూస్తుండిపోయింది. 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన అతనితో దాదాపు 20 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయి ఉంది. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్, భుజాల దాకా కట్ చేసుకున్న హెయిర్ మోడ్రన్ గా అందంగా కనబడుతోంది. అవంతి ఈ అమ్మాయి నీరజ అని పరిచయం చేస్తూ, నేనొచ్చే వరకు ఉంటావుగా అడిగాడు. అదేంటి బాస్, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఇందాకే చెప్పానుగా. డోంట్ వరీ, మీరు వెళ్ళిరండి అంది చక్కని నవ్వుతూ. థ్యాంక్ యూ, బాయ్ అని అతను అవంతి కేసి చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు. అవంతికి ఉక్రోషం అనిపించినా ఏమీ చేయలేని పరిస్థితి. నీరజ అలాగే నిలబడి ఉండడంతో అవంతి, రండి నీరజ, కూర్చోండి అంది. నీరజ హుషారుగా వచ్చి బెడ్ పక్కకి చైర్ లాక్కొని కూర్చుంటూ, ఇంకో యాపిల్ కోయనా మేడం? వద్దు, టాబ్లెట్ వేసుకోండి మేడం. అవంతి టాబ్లెట్ వేసుకున్నాక నీరజ వైపు చూసింది. ఎంతో ఒబిడియంట్గా సదా మీ సేవలో అన్నట్లు చూస్తున్న అమ్మాయిని చూస్తే నవ్వొచ్చింది. నీరజ మొహంలో కూడా నవ్వు రాగా, మేడం అని ఏదో చెప్పబోయింది. పేరు పెట్టి పిలవండి, పర్వాలేదు. థ్యాంక్స్ అవంతి, మీరు మాత్రం నన్ను నువ్వు అనాలి. ఓకే. దిండు సపోర్టుగా వేసుకొని బెడ్ పై వెనక్కి వాలి కూర్చుంది అవంతి. నిన్న బాగా ఆలోచించి ఒళ్ళు కొంచెం వెచ్చబడింది గాని ఇప్పుడు తేలిగ్గానే ఉందామకి. అవంతి, లంచ్లోకి ఏం చేయను? నువ్వు చేస్తావా?
కాసేపటి తర్వాత నేనే చేస్తాను. నేనొచ్చింది మీతో పని చేయించడానికి కాదు, మీకు కాస్త రెస్ట్ ఇవ్వడానికి. ఓ, కానీ కానీ లేదు, ఏమీ లేదు. కావాలంటే వచ్చి కూర్చొని కబుర్లు చెప్పండి. అవంతికి మొహమాటంగా అనిపించింది. ఆదిత్య పైన కోపం కూడా వచ్చింది. అవంతి, ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. ఐ లైక్ యూ. బాస్ అందానికి తగినట్టుగా ఉన్నారు. బాస్ చాలా మంచివారు. ఐ లైక్ హిమ్ ఆల్సో. అవంతి ఆ అమ్మాయి కళ్ళల్లో ఆరాధనని గుర్తించి అలాగే చూస్తుండిపోయింది. ఆదిత్య కళ్ళల్లో మెదిలే మనసు అతని సమక్షం కోసం ఆరాటపడింది. అవంతి, మీరు చాలా అదృష్టవంతురాలు. మా బాస్ లాంటి వారు మీ వారు అయినందుకు. అవునా? మరి నేను తన భార్య అయినందుకు వారు లక్కీ కాదా? నవ్వుతూ అంది. మీ ఇద్దరు లక్కీనే. మీరు కొంచెం ఎక్కువ లక్కీ. ఎందుకట? మీరు జాబ్ చేస్తున్నారు కదూ. అయితే నాకేమనిపిస్తుందంటే, బహుశా ఆదిత్యకి మీరు జాబ్ చేయడం ఇష్టం లేదు. మీరు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. నీతో చెప్పారా? అవంతి తెల్లబోయి అడిగింది. ఆమెకి కోపం కూడా వచ్చింది. లేదు లేదు, నేనే ఊహించాను. అన్నయ్య కోసం ఆదిత్య ఇంటికి వస్తూనే ఉంటారు. అమ్మతో నాతో మాట్లాడుతున్నప్పుడు మీ గురించి టాపిక్ వస్తే అతని కళ్ళెల్లో ఎంతో మెరుపు కనిపిస్తుంది. అవంతి కళ్ళార్పకుండా చూస్తుంది. రండి, లంచ్ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. తినేసి మీరు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. నీరజ వంట దగ్గరికి అవంతిని రానివ్వలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే టక్టకా చేసేసింది. ఇద్దరూ కలిసి భోంచేసి తిరిగి బెడ్రూంలోకి వచ్చేశారు. ఇంకేం తెలుసు మీకు మీ బాస్ గురించి? బెడ్ పై వాలుతూ అడిగింది. మిమ్మల్ని కదలకుండా ఇంట్లో కట్టేయడం కూడా తనకిష్టం లేదనుకుంటా. నేను జాబ్ చేయడం తనకిష్టం లేదని నాకు తెలుసు, కానీ నా స్వేచ్ఛకు అడ్డురానన్నారు ఆదిత్య. అదే నేను చెప్పేది. ఆడపిల్లని మనసెరిగినవాడు తోడుగా రావడం ఎంతో అదృష్టం కదా. ఆ అదృష్టం మీకు లభించింది. మరి వారి మనసు తెలిసిన అమ్మాయిలు దొరకడం మగవారి అదృష్టం కాదా? ఇద్దరిది అదృష్టమే. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని గడిపే దాంపత్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీరజ, చిన్నదానివి ఇంత అర్థవంతంగా మాట్లాడుతుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది నాకు. అవంతి నిజాయితీగా అంది. ఇంత డీప్గా తను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంట్లో అమ్మా నాన్నలు ఇలాగే ఉంటారు. వారిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, పరస్పరం గౌరవం చూస్తుంటే, అలాగే ఆదిత్య మనసులో మీ పట్ల గల అనురాగం గమనిస్తుంటే వివాహ బంధం ఎంత గొప్పది కదా అనిపిస్తుంది. అవంతి మౌనంగా ఉండిపోయింది. నీరజ బాగానే స్టడీ చేసినట్లుంది ఆదిత్యని. తన కళ్ళకేమైంది? తన వివేచన ఎటుపోయింది? చిన్నప్పట్నుంచి తనకు తన మాట నెగ్గించుకోవాలన్న పంతం ఎక్కువే. తనకు కొన్ని బలమైన అభిప్రాయాలు, ఇష్టాలు ఉన్నాయి. అవి ఒకరి కోసం తను ఎప్పుడూ మార్చుకునే ప్రయత్నం చేయలేదు. పెళ్ళైన వెంటనే అతను హ్యాపీగా హనీమూన్కి వెళ్దామంటే ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలని తను తిరస్కరించింది. అతను అప్సెట్ అయినా కూడా అప్పుడు తను పట్టించుకోలేదు. తర్వాత సరదాగా ఎక్కడికైనా వెళ్దామన్నా పార్టీలు, ఫంక్షన్స్, సినిమాలు అతను 10 సార్లు అడిగితే తను 1-2 సార్లు వెళ్లేది. అతని ఫ్రెండ్స్ ఇంటికొచ్చినా ముక్తసరిగా మాట్లాడేది. పాపం, అతను బాగానే అడ్జస్ట్ అవడానికి ప్రయత్నం చేశాడని ఇప్పుడు అనిపిస్తుంది. తనే మూర్ఖత్వంతో అతన్ని మొండివాడిగా మార్చింది. అతను ముందే చెప్పాడు, భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన భావాలు దెబ్బతినకుండా చూసుకుంటే చాలు అని. కానీ తను ఏనాడు అందుకు అనుగుణంగా నడుచుకోలేదు. అసలు పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ఉంది. అతను మాత్రం ఎంతకని ఓపిక వహిస్తాడు? చిలికి చిలికి గాలివానైనట్లు చిన్న చిన్న గొడవలు రోజు జరగడం, ఎవరికి వారు ముభావంగా ఉండడం కామన్ అయిపోయింది. సడన్ గా ఒకరోజు మొదలైన వాదన చూస్తుండగానే పెరిగిపోయింది. ఆ రోజు వేసుకున్న ప్రోగ్రామ్స్ కి అతను సకాలంలో రాలేకపోయాడు. అలా తను ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ వాయిదా వేసింది, కానీ ఆ విషయం ఆ సమయంలో తనకు గుర్తు రాలేదు. మూర్ఖురాలిలా వాదన పెంచుతూ పోయింది. ఆ రోజు ఎప్పుడూ లేనిది అతను విసిగెత్తి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తను వదిన వద్దకు వెళ్లిపోయింది. వదినకి జరిగింది చెప్తే ఆమె తననే మందలించింది. ఆదిత్య లాంటి సౌమ్యుడికి కోపం తెప్పించడం మంచిది కాదు అంది. అయినా కోపం తగ్గని తను ఆ సమయంలో ఏ దుష్టగ్రహం నెత్తిన కూర్చుందో. ఇలాగైతే మేము కలిసి ఉండడం కష్టం వదినా, విడిపోవడం బెటర్ కదా అంది. ఆ దురదృష్ట క్షణాన తను అలా ఎలా అనగలిగిందో, కానీ తనను ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఆదిత్య ఆ మాటలు విననే విన్నాడు. ఆ నిమిషంలో అతని మొహం చూసి తను వణికిపోయింది. ఒక్కసారిగా తను ఏమన్నదో స్ఫురించి నోట మాట రేఖ
నిలిచిపోయింది. అతను గిర్రున వెనుదిరిగి భార్గవి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అతని మొహంలో కనిపించిన బాధ, కోపం తను ఎప్పటికీ మరవలేదు. వదిన, అతను కాలేజీ మేట్స్, మంచి ఫ్రెండ్స్. తనను ఇగ్నోర్ చేసి అలా ఆదిత్య వెళ్ళిపోవడం చూసి ఆమె నివ్వెరపోయింది. తన వైపు తిరిగి, ఏమిటిది అవంతి? ఏం జరుగుతుంది మీ మధ్య? ఇంత సీరియస్ మ్యాటర్ అనుకోలేదు నేను. ఆదిత్య ఇలా ఎన్నడూ ప్రవర్తించలేదు, తీక్షణంగా అడిగింది. అప్పటికే నిలువున నీరైపోయిన తను తల పట్టుకొని సోఫాలో కూలబడింది. మీ అన్నయ్య ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే తనెంత బాధపడేవారో. తను దుఃఖంతో చేతుల్లో మొహం దాచుకుంది. ఏమనడానికి నోరు రావడం లేదు. అందుకే తొందరపడొద్దని, మనసుకేది తోస్తే అది మాట్లాడొద్దని పెద్దలంటారు. వదిన దిక్కుతోచినట్టు తన పక్కనే కూర్చుండిపోయింది. సడన్ గా భార్గవి అన్న పిలుపు విని ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. ఎలాగో అయిన మొహంతో ఎదురుగా నిలబడి ఉన్న ఆదిత్య భార్గవి వైపు చూస్తూ, భార్గవి, ఐఎమ్ సారీ, నువ్వు పిలుస్తున్నా వెళ్ళినందుకు అన్నాడు. వదిన లేచి అతని దగ్గరికి వెళ్ళింది. ఇట్స్ ఓకే, బట్ నువ్వేంటి ఏదోలా ఉన్నావు, రా ఇలా కూర్చో అని చేయి పట్టుకొని తెచ్చి ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టింది. ఉండు, టీ తెస్తాను అని లేవబోయి అతన్ని అలా వదిలిపెట్టబుద్ధి కాక, అవంతి, వెళ్ళి టీ తీసుకురా అంది. తలదించుకొని కూర్చున్న తను లేవకముందే వద్దు తీవ్రంగా అనేసిన ఆదిత్య, నాకేమీ వద్దు భార్గవి, నేను వెళ్తాను అన్నాడు లేవబోతూ. హేయ్, వెయిట్ భయ్యా, ఏంటి ఇదంతా కోపమే? కూర్చో, ఇదిగో నీళ్లు తాగు ముందు. అక్కడే ఉన్న బాటిల్ అందిస్తూ అంది భార్గవి. 2 నిమిషాలు గడిచాక అతను, భార్గవి, తనకంతగా విడిపోవాలని ఉంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు తన వైపు అస్సలు చూడకుండా. తెల్లబోయిన తనని చూసిన వదిన, ఆదిత్య, ఏమిటా తొందరపాటు? తనకి సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వవా అంది మందలింపుగా. అనవసరం భార్గవి అన్నాడు అతను విసురుగా. అప్పటిదాకా బాధపడిన తనకు మళ్ళీ ఉక్రోషం వచ్చింది. అయితే వెంటనే విడిపోదామంది కోపంగా. చెప్పాగా నాకేం అభ్యంతరం లేదని అన్నాడు అతను నిర్లక్ష్యంగా. ఏమిటి మీరిద్దరిలా తొందరపడుతున్నారు? ఏదో మాట పెరిగినంత మాత్రాన విడిపోతారా ఎవరైనా? కాస్త ఆగండి, ఆలోచించండి, కాస్త ఓపిక పట్టండి. వదిన అడ్డుకుంది. ఆలోచించడానికి ఏమీ లేదు అన్నాడు అతను. ఆది, నీ ఫ్రెండ్కేం చెప్తావు? అవంతి మీ అన్నయ్యతో ఈ విషయం చెప్పే ధైర్యం నీకుందా? తామిద్దరూ మాట్లాడలేదు కాబట్టి కాస్త టైం తీసుకోండి. అడ్జస్ట్ అయితే ఓకే, లేకపోతే మీ వాళ్లకు ఏం చెప్పాలో మీరే ఆలోచించుకోండి. నా ద్వారా మాత్రం అది జరగదు అంది వదిన సీరియస్గా. తామిద్దరూ మౌనం వహించారు. వదిన తర్వాత తనను మందలిస్తూ, అమ్మా నాన్నలకి మీ అన్నయ్యకి ఈ విషయం ఎప్పటికైనా నువ్వే చెప్పాలి, కానీ వాళ్ళని బాధ పెట్టకు. నిజంగా నీకు సమస్య వచ్చి ఉంటే నీకు తోడుగా నేనే ఉండేదాన్ని, కానీ ఇది అసలు సమస్యే కాదు. అతనికి నువ్వంటే ప్రాణమని తెలిసి కూడా అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టావు. పైగా అతని అభిమానం దెబ్బతినేలా ప్రవర్తించావు. ఇప్పటికైనా కాస్త నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అంది చివర్లో అనునయంగా. తను మౌనంగా ఇంటూ ఉండిపోయింది. అప్పటి నుండి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరిది చెరోదారి అయింది. ఇద్దరి మధ్య అవసరానికి తప్పించి మాటల్లేవు. ఆ తర్వాత విడిపోదామన్న మాట ఎవరి నోటి నుంచి రాకపోయినా పరిస్థితి విడిపోయినంత తీవ్రంగా ఉంది. అయినా అతను మాత్రం తన అలవాట్లు ఏవీ మానుకోలేదు. ఎక్కడికైనా వెళ్తే చెప్పడం, ఆలస్యమైతే ఫోన్ చేయడం, తిన్నదో లేదో కనుక్కోవడం, ఇలాంటివి మానేలేదు. మునుపటిలా మనసు విప్పి మాట్లాడడం లేదంతే. తను మాత్రం అతన్ని ఒక శత్రువులా ట్రీట్ చేస్తుంది. కానీ అతను కనీసం తన వైపు సూటిగా చూడడం మానేసి తన దారిన తను ఉంటూ తనకొక పరిధిని గీసుకోవడం గమనించి అది తట్టుకోలేకపోతుంది. క్రమేపీ తనకు తనేమిటో అర్థమవుతుంది. అతను లేని తన జీవితం నిరార్థకం అనిపిస్తుంది. తమ మధ్య ఆవరించిన ఈ మౌనంలో ఇన్నాళ్లుగా తనెంత మూర్ఖంగా ప్రవర్తించిందో తెలుస్తుంది. ఇన్ని తెలుస్తున్నా ఒప్పుకోవాలంటే మాత్రం తన అభిమానం, అహంకారం అడ్డుగోడలుగా నిలిచాయి. అవంతి, ఉలిక్కిపడి తలెత్తిన అవంతి ఎదురుగా భార్గవి, ఆదిత్యలు. ఏడుస్తున్నావేం? భార్గవి మాటలకి అవంతి చప్పున బుగ్గను తడుముకుంది. తడిగా తలిగింది. క్షణకాలం ఆదిత్య కళ్ళు ఆమె కళ్ళని కలిసి విడిపోయాయి. ఇలేదే, ఏదో పడ్డట్టుంది అంది మొహం పక్కకు తిప్పుకుంటూ. భార్గవి, నువ్వు కాసేపు ఉండు, నేను నీరజని ఇంట్లో వదిలేసి వస్తాను. ఓకే ఆదిత్య. వచ్చి అవంతి పక్కనే కూర్చుంది. నీరజ, వస్తున్నా బాస్. నీరజ కిచెన్లోంచి వచ్చింది. ఆదిత్య ఆమెకి భార్గవిని పరిచయం చేశాడు. నీరజ విష్ చేసి
ఆదిత్య వైపు తిరిగి, బాస్, అవంతి నైట్ భోజనం చేయనంది. మీకోసం వంట చేసేశాను అంది తన బ్యాగ్ తీసుకుంటూ. థ్యాంక్ యూ నీరు. వెల్కమ్ బాస్. ఓకే అవంతి, బాయ్. బాయ్ నీరజ. మంచి కంపెనీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అంది అవంతి నిజాయితీగా. ఇట్స్ ఓకే, వస్తాను భార్గవి గారు, బాయ్. నీరజ ఆదిత్య వెళ్ళిపోయారు. అలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి? ఏమో వదినా, తెలియనే లేదు. ఎలా ఉందిప్పుడు? నుదురు తాకి చూసింది భార్గవి. పర్వాలేదొదినా. భయపడ్డావా రాత్రి? నీకెలా తెలుసు? ఒకవేళ తనకు లేట్ అయితే వచ్చి ఉండమని చెప్పాడు ఆదిత్య. అవునా? అవంతి ఆశ్చర్యంగా చూసింది. విడిపోయే తనపై అతనికి ఇంత శ్రద్ధ ఎందుకు? తన దారిన తనను వదిలేయచ్చు కదా. ఆదిత్య గురించేనా ఆలోచన? నువ్వు పొరపాటు పడ్డావని నీకిప్పుడైనా అనిపించిందా? నువ్వు తొందరపడ్డావు, త్వరపడి నోరు జారావు. నువ్వు మర్చిపోయినా అతని మర్చిపోడు. కేవలం అందరికీ ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాడు కాబట్టే ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండగలిగావు అని గుర్తు పెట్టుకో. అవంతి, ఒక్కసారైనా అతనితో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేశావా? అది అసలు నేను అతను అంతలో డోర్ తెరిచిన శబ్దం వినిపించింది. ఆదిత్య గదిలోకి వస్తూ, భార్గవి, ఆకలిగా ఉంది అన్నాడు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, వంట చేసే ఉంది కదా అంటూ వేడిగా ఉన్నాయో లేదో చూద్దామని కిచెన్లోకి వెళ్ళింది భార్గవి. 10 నిమిషాల తర్వాత అతను స్నానం చేసి టవల్ చుట్టుకొని అద్దం ముందుకే వచ్చాడు. తల తుడుచుకుంటూ అద్దంలో నుండి అవంతిని చూశాడు. అతన్నే చూస్తున్న అవంతి అతని కళ్ళతో కళ్ళు కలవగానే చప్పున తలదించుకొని చేతిగోళ్లు చూసుకుంటుంది. అతను ఆమెనే చూస్తున్నాడు. అవంతి మొహం పీక్కుపోయింది. కళ్ళల్లో కాంతి అసలే లేదు. చిన్నగా నిట్టూర్చి తల తుడుచుకొని నైట్ డ్రెస్ వేసుకొని కర్టన్ వెనుకకు వెళ్లాడు. అంతలో భార్గవి పిలుపు వినబడింది. తల దువ్వుకొని వెళ్లబోయిన అతను ఆగి ఎలా ఉందిప్పుడు అని అడిగాడు. బానే ఉంది. అతను డైనింగ్ రూమ్ వైపు వెళ్లాడు. అతని భోజనం పూర్తి కాగానే భార్గవి వెళ్లిపోయింది. అవంతి దిగులుగా పడుకుంది. అవని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎన్ని రోజులైంది అతను అలా పిలిచి? సారీ, పొరబాటున అనేశాను. ఏమైనా తింటావా? వద్దు, విరక్తిగా అంది. కొన్ని పాలు తీసుకురానా? వద్దన్నానుగా. అతను విసుగ్గా, ఇలా ఏమీ తినకుండా ఉంటే మళ్ళీ నీరసం రాదా? రేపు కూడా ఆఫీస్కి వెళ్ళవా? నీకు తోడుగా రోజు ఎవరిని తెచ్చిపెట్టను అన్నాడు. మీకా శ్రమ అక్కర్లేదులేండి అని నువ్వంటే సరిపోతుందా? అయినా నేనొక్కరోజు ఊరికి వెళ్తే ఇలా డీలా పడిపోయావేమిటి? ఇక జీవితాంతం ఒంటరిగా ఎలా ఉంటావు? అవంతి తెల్లబోయింది ఆ మాటలకు. ఈ మాట అంటుందని భయపడే తన వదినకి రాత్రి ఫోన్ చేయలేదు. ఆదిత్య అదే మాట అనేసరికి అవంతి తట్టుకోలేకపోయింది. మొహం వాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. దుఃఖంతో శరీరం కంపించింది. నోట మాట లేక దుఃఖంతో వణికిపోతున్న అవంతికి దగ్గరగా వచ్చాడు ఆదిత్య. ఏమైంది అవంతి? తనన్న మాట ఆమెని తీవ్రంగా గాయపరిచిందని అర్థమవుతూనే ఉంది. అవంతి మాట్లాడలేదు. ఒంట్లో శక్తంతా అయిపోయినట్టుగా ఉంది ఆమెకి. ఏమైంది? ఆర్ యు ఓకే? అవంతి కొంచెం తేరుకుంటూ, నేనెలా ఉంటే మీకెందుకు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. చేతుల్లో మొహం దాచుకుంది. నా మాటలకి నువ్వెందుకింత బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరు నా గురించి ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు నా భార్యవి. ఆ సంగతి నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అంటే అవంతి గుండె వేగంగా కొట్టుకుంది. చూడు, మనమింకా విడిపోలేదు. విడిపోయేదాకా నీ బాధ్యత నాదే. నీ కష్ట సుఖాలు చూడడం నా కర్తవ్యం. అవంతి ఏదో అనబోయింది. మళ్ళీ అతనే, ఇక నేనన్న మాటలకి నువ్వు బాధపడ్డంలో అర్థమే లేదు. ఎందుకంటే అది నువ్వు కోరుకున్నదే. అందుకని ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది కదా అన్నాడు. అవంతి కళ్ళప్పగించి చూడసాగింది. టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. నువ్వు తొందరగా అందరికీ విషయం చెప్పేస్తే మనం ఎవరి దారిలో వారుండొచ్చు. తర్వాత నేను నీ కంటికి కనిపించను, నిన్ను ఇబ్బంది పెట్టను. అవంతి అతను సూటిగా అనేస్తున్న మాటలకి ఉక్కిరి బిక్కిరి అయింది. కానీ మీరు చెప్పొచ్చు కదా. నేనెందుకు చెప్పాలి? విడిపోదామంది నువ్వు, నేను కాదు. విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అవంతి స్తనువులో ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం అవంతి ఆఫీస్ నుండి వచ్చి లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఆలోచిస్తూ మెల్లిగా మెట్లెక్కుతుంది. చెవిలో ఆదిత్య మాటలు ఎప్పుడూ మోగుతూ ఉన్నాయి. అందరికీ ఎలా చెప్పడం? అన్నయ్య, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య వీళ్ళందరూ ఈ వార్తని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఊహించడానికే భయంగా ఉంది. కొందరు ఎంత ఈజీగా విడిపోతారు కదా. తనకెందుకు ఇలా బాధపడుతుందో? అసలు ఆ రోజు తను కొంచెం ఓర్పుగా ఉండి ఉంటే
తనకి ఈ కష్టమే వచ్చేది కాదు. ఆలోచనల తాకిడికి అవంతికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి రైలింగ్ పట్టుకొని ఆగింది. అంతలో వెనుక నుంచి అడుగుల శబ్దం విని వెనుదిరిగి చూసింది. ఆదిత్య ఏవో పేపర్ చూస్తూ ఎక్కుతున్నాడు. అవంతి మనసంతా ఎలాగో అయింది. ఆమెకు తెలియకుండానే ఆమె చెయ్యి రైలింగ్ పై నుండి జారిపోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడే అతను చూసి వేగంగా వచ్చి ఆమెని 2 చేతులు చాపి అందుకున్నాడు. అవంతి అలాగే వేలాడిపోయింది. అతను అలాగే ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని తమ ప్లాట్ ముందుకు వచ్చాడు. ఎదురు ప్లాట్ ఆంటీ, ఏమైంది ఆదిత్య అంటూ దగ్గరికి వచ్చింది. ఆంటీ, తన బ్యాగ్లో కీస్ ఉంటాయి, తలుపు తీయండి. అవంతిని ఇంకా జాగ్రత్తగా హృదయానికి చేర్చుకుంటూ అన్నాడు. ఆమె అవంతి భుజానికి వేలాడుతున్న బ్యాగ్లో నుండి కీస్ తీసి డోర్ తెరిచింది. ఆదిత్య లోనికి వెళ్తూ, థ్యాంక్ యూ ఆంటీ, మీరు డోర్ దగ్గరికేసి వెళ్ళండి, నేను తర్వాత క్లోజ్ చేస్తాను అన్నాడు. ఓకే, ఏమైనా కావాలా? టీ తీసుకురానా? వద్దు, థ్యాంక్ యూ. ఆదిత్య తిన్నగా బెడ్రూంలోకి వెళ్ళి అవంతిని పడుకోబెట్టాడు. గబా గబా వాటర్ తీసుకొచ్చి మొహంపై చిలకరించాడు. అవని అని ఆర్దుతగా పిలిచాడు. అవంతి కదిలింది. కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. ఏవో మబ్బులు కమ్మేసినట్టు మగతగా అనిపించింది. అవని, కళ్ళు తెరువు అంది బలవంతంగా. ఏది, ఇలా చూడు. అతి ప్రయత్నంపై కళ్ళు తెరిచింది. ఆర్దుతగా కంగారుగా చూస్తున్న ఆదిత్య ఒకప్పటి ఆదిలా అనిపించాడు. ఇంకా జ్వరం తగ్గనట్టుంది కదూ, ఒకసారి హాస్పిటల్కి వెళ్తే నయమేమో. లేవబోతున్న ఆమెని సరిగ్గా కూర్చోబెట్టి వెనక దిండు వేశాడు. అవంతి తల ఊపింది. అతను నీళ్లు తెచ్చి ఇచ్చి పక్కకి తిరిగి టై విప్పుకుంటూ, అసలు మెట్ల వెనుక నేను లేకపోతే పడిపోయేదానివి, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అన్నాడు అనవద్దనుకుంటూనే. ఇక నుంచి ఉంటాను అంది నెమ్మదిగా. అతను ఆశ్చర్యంగా చూశాడు. తనేది చెప్పినా వ్యతిరేకించే అవంతే తెలుసతనికి. అతడు వెళ్లి టీ, బిస్కెట్స్ తెచ్చాడు. నువ్వు పడుకో, కాసేపు వంట నేను చేస్తానులే. వద్దు, నాకిప్పుడు బాగానే ఉంది, పావుగంట రెస్ట్ తీసుకుంటే చాలు అని కాసేపు ఆలోచించి మీతో కొంచెం మాట్లాడాలి అంది మెల్లిగా. చెప్పు, మీరు ఫ్రీయేనా ఇప్పుడు? కొంచెం పనుంది, ఓ అరగంట బయటికి వెళ్ళి రావాలి, టైం చూసుకుంటూ అన్నాడు. నేను కూడా రానా మీతో? బయటనే డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అంది మొహమాట పడుతూనే. అతను తల కిందులైనట్టు చూసి వెంటనే సర్దుకుంటూ, అలా కాదు, ముందు నేను వెళ్ళి వస్తాను, అప్పుడు వెళ్దాం మనం, నువ్వు రెడీగా ఉండు అని 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. గంట తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడికి ఒకసారి వచ్చినట్టున్నాం కదూ? అవంతి చుట్టూ చూస్తూ అంది. అవును, అతను ముభావంగా అన్నాడు. చుట్టూ ఎంతో ఆహ్లాదకరంగా సందడిగా ఉంది. ఎంత ఉత్సాహంగా ఉన్నారందరూ. తన మనసులో ఈ చీకటేమిటి? ఏం తింటావు చెప్పు, మెనూ చూస్తూ అడిగాడు ఆదిత్య. ఏదైనా సరే. అసలు అవంతికి ఏం తినాలని లేదు. ఆర్డర్ చేశాక ఆమె కేసి చూస్తూ, చెప్పు, ఏదో మాట్లాడాలన్నావుగా అడిగాడు. అదే, నా వల్ల కాదు. ఏమిటి కాదు? అదే మీరు చెప్పారుగా మొన్న. అతను గుర్తు వచ్చిన ఏ విషయం అన్నాడు. అదే, అందరికీ చెప్పమన్నారుగా. నేల చూపులు చూస్తూ అంది. ఓ అదా, చెప్పాలి, తప్పదు కదా. వాళ్ళిదంతా విని బాధపడతారేమో. పాపం, విన్న వాళ్లే బాధపడితే మరి దాని ఫలితం అనుభవించే వాళ్ల సంగతేమిటో. అతని పెదవులపై వ్యంగ్యమైన నవ్వు కదిలింది. అవంతి బిత్తరపోయి చూసింది కాసేపు. కాబట్టి పెద్దగా ఆలోచించకుండా చెప్పేయడం మంచిది. ఇంతలో ఆర్డర్ వచ్చింది. అతను ప్లేట్ ఆమె కేసి జరుపుతూ తిను అన్నాడు. కాసేపు మౌనం. అవంతి తలెత్తి, నా వల్ల కాదు అంది మెల్లిగా. మరేం చేస్తావు? అతను తలెత్తకుండానే అన్నాడు. పోనీ మీరే చెప్పండి, కనీసం ఎలా చెప్పాలో ఐడియా ఇవ్వండి. నీనా? నాకేం అవసరం, నేనెందుకు చెప్పాలి? ఇది నీ ఇష్టం మీదగే జరుగుతుంది, నువ్వే ఆలోచించు. అంటే ప్రతిసారి మీరు అదే మాట అంటారా? నేరం నా మీదే తోస్తారా? ప్రతిసారి కాదు, 1,00,000 సార్లు ఇదే మాట అంటాను. అది నేరమని నువ్వనుకుంటే నా తప్పు కాదు అని అతని కంఠం ఖచ్చితంగా ధ్వనించింది. అవంతికి దుఃఖం వచ్చింది. చప్పున నీళ్లు తాగి నీళ్లతో పాటు దుఃఖాన్ని మింగింది. అతను తినడంలో లీనమైనట్టు ఉండిపోయాడు. అవంతి ప్లేట్లో స్పూన్తో కలుపుతూ ఉండిపోయింది. పెదవి బిగబట్టి కన్నీళ్లు రాకుండా ఆపుకుంటుంది. మధ్యలో తలెత్తిన ఆదిత్య ఆమె మొహం చూసి ఏదో అనబోయి ఆగిపోయాడు. అవంతి ఆమె మాట్లాడలేదు.
సరే, ఏం చేద్దామో చెప్పు. మీరేమి చేయక్కర్లేదు. నేనే అన్నీ భరిస్తాను. సరేనా? ఇక కన్నీళ్లు ఆగలేదు. అతను కర్చీఫ్ తీసిస్తూ ముందు కన్నీళ్లు తుడుచుకో అన్నాడు. అవంతి చప్పున కన్నీళ్లు తుడుచుకుంది. నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావో చెప్పు. ఆమె కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. తను కోరుకున్నట్టు ఇక అతను తన వైపు తిరిగి రాడని అర్థమైన కొద్దీ మనసు కుంగిపోతోంది. అవంతి, మాట్లాడు. నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేను. మన వాళ్ళను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళిపోతాను. వాట్? వెళ్ళిపోతావా? ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. అవంతి ఆలోచిస్తూ చెప్పసాగింది. అవును, వెళ్ళాలి. మీకిబ్బంది కలిగిస్తూ ఇక నేనిక్కడ ఉండలేను. నేను ముందు కొన్ని రోజులు లీవ్ పెడతాను. ఏ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళిపోతాను. ఫ్రెండ్ దగ్గరకా? సరే, ఆ తర్వాత ఆలోచించాలి. ఇంకా ఏం ఆలోచిస్తావు? అదే, మన వాళ్ళకి విషయం తెలిసే అవసరమే రాకుండా ఏ బాంబై బ్రాంచ్కో లేదంటే బెంగళూరు బ్రాంచ్కో ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాను. జాబ్ రీత్యా అంటే ఎవ్వరికీ అనుమానం రాదు కదా. అలా మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. బాగుంది నీ ప్లాన్. బట్ అలా ఎలా కుదురుతుంది? ఏం, మనం చట్టరీత్యా విడిపోవడం అవసరం కదా. దేనికి? తెల్లబోయింది అవంతి. దేనికేంటి మరీ అమాయకురాల్లా మాట్లాడుతున్నావు? రేపు నీవైనా నేనైనా లైఫ్లో మూవ్ ఆన్ కావాలంటే లీగల్గా విడిపోవడం అవసరం కదా. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. నిర్ఘాంతపోయింది. అన్నిటికంటే పెద్ద షాక్ ఆమెకి. ఇది మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే మీరు మీరు ఇక మాట్లాడలేకపోయింది. ఆ, ఓ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నీళ్లు తాగుతూ అన్నాడు. అవంతి బొమ్మలా బిగుసుకుపోయింది. అవంతి చప్పున లేచి నిలబడింది. వెళ్దామా అంటూ. అదేంటి, నువ్వు సరిగ్గా తిననే లేదు. అతను లేస్తూ అన్నాడు. చాలు, ఇక వెళ్దాం. అవంతి ఇల్లు చేరగానే సూట్ కేస్ తీసి సర్దుకోసాగింది. ఏం చేస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడా? అదేమిటి సడన్ గా? ఇక్కడ నాకు స్థానం లేనప్పుడు నేనెందుకు ఉండాలి? ఆ విషయం ఇప్పుడే తెలిసిందా? లేదు కాని విడిపోదామని నేనే అన్నా. ఈ ఇంటితో మీతో ఇంకా బంధం ఉందని భ్రమించాను. కానీ మీ మనసులో నేను లేనని తెలిసాక ఇక్కడ ఉండడం అర్థం లేదు. అతను దగ్గరగా వచ్చి ఆమె భుజాలు పట్టుకొని తీవ్రంగా చూస్తూ, అంటే నీ ఉద్దేశం నువ్వు నన్ను వదిలేసినా నిన్నే తలుస్తూ జీవితాంతం ఒంటరిగా బతికేయాలనా? అడిగాడు. అవంతి ఒక్క క్షణం తడబడి, నేనే వెళ్ళిపోయాక మీరెలా ఎవరితో ఉంటే నాకేంటి అంది. మరేమిటి నీ బాధ? అది మీకు చెప్పినా అర్థం కాదు అని అతని చేతులు వదిలించుకొని సూట్ కేస్ మూసేసి లేచింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నావా అయితే? అవును. ఎక్కడికి? తెలియదు. అయినా మీకు అనవసరం. ఈ రాత్రిపూట నిన్ను బయటికి పంపితే అందరూ ఏమనుకుంటారు? అది మాత్రమే మీ బాధ అయితే డోంట్ వరీ. నేనెవ్వరికి మీ మీద చాడీలు చెప్పనులేండి అంది డోర్ వైపు నడుస్తూ. గొప్పదానివే గాని లోపలికి వెళ్ళు. నేను వెళ్ళిపోతున్నానని చెప్పానుగా. షటప్. అవంతి బిత్తరపోయి చూసింది. చూడు, అనవసరంగా నాకు కోపం తెప్పించకు. సూట్ కేస్ లాక్కొని పక్కకు తోసేశాడు. ఆమె చేయి పట్టుకొని లాక్కు వచ్చి బెడ్ పైకి నెట్టేసి, రేపు మాట్లాడుకుందాం గాని పడుకో. హాల్లోకి వెళ్ళిపోతూ బెడ్రూమ్ డోర్ దన్ మని వేస్తూ వెళ్ళిపోయాడు.